కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా పదవి విరమణ పొందిన సందర్భంగా గురువారం 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో డివిజన్ ప్రజలు, వివిధ సంఘాల సభ్యులు చెల్లా హరిశంకర్, స్వరూపరాణి దంపతులను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి హరిశంకర్ మాట్లాడుతూ 2 పర్యాయాలు కార్పొరేటర్గా ఆశీర్వదించిన డివిజన్ ప్రజల మేలు మరువలేనిదన్నారు. కేటీఆర్, మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదు సంవత్సరాలు యునానిమస్గా 37వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించిన డివిజన్ ప్రజలకు మరియు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ కార్పొరేటర్ల మద్దతుతో డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చిన అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు ప్రజలకు, డివిజన్ ప్రజలకు మరియు నగర ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించి మరి 5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి మంత్రి గారి దృష్టికి మరి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రజలు ఏదైతే సమస్య తీసుకొచ్చారో అది పరిష్కరించి 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని మరి 5 సంవత్సరాలు ఎంతో ఆదరాభిమానాలతో, ప్రేమలతో మా డివిజను ప్రజలు, పెద్దలు, మహిళలు, యువత, మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంతో మాకు మద్దతు తెలిపినందుకు వారందరికీ పేరున కృతజ్ఞతలు. 37 డివిజన్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. అలాగే నన్ను ఫస్ట్ టైం కార్పొరేటర్ గెలిపించి సెకండ్ టైం యునానిమస్ చేసినందుకు డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదములు. అలాగే నగర అభివృద్ధిలో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన మన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి నా యొక్క ధన్యవాదములు. అలాగే మాజీ ఎంపీ వినోద్ అన్నకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ కార్పొరేటర్లకు, అలాగే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను.